ఏంటి కూరలన్నీ ఉల్లిపాయలు లేకుండా వండుతుంది, ఎలా ఉంటుందో ఏంటో, టేస్ట్ ఉంటుందో లేదో అనుకుంటున్నారు కదా. మరి ఏం చేస్తాం, రాధాకృష్ణుని నమ్మని వాళ్ళు ఉల్లిపాయలు చాలామంది తినరు. మా అత్తయ్య ఏంటంటే గురువారం, శుక్రవారం, శనివారం, సోమవారం, అందులో ఏకాదశులు పడినా, ద్వాదశులు పడినా, అమావాస్యలు పడినా తినరు ఆనియన్స్. అందుకే ఆనియన్స్ లేకుండా వండుతాం కూర. అందుకే ఆనియన్స్ ఉండవు. ఆనియన్స్ లేకుండా ఈరోజు వంకాయ పచ్చెనపప్పు కూర. ఏం లేదు, అన్ని తాలింపులు ఒకటే. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసి దాంట్లో వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వంకాయ ముక్కలు కట్ చేసుకుని కూడా వేసుకొని మగ్గబెట్టుకొని ఆ మగ్గిన దాంట్లో పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, నానబెట్టుకున్నాను. నేను రాత్రి నానబెట్టుకున్నాను, ఉడకబెడతాను అప్పుడప్పుడు, కానీ ఈరోజు ఉడకబెట్టలేదు. నానబెట్టి అలా వేసేసాను. అవి కూడా మగ్గిన తర్వాత టమాటాలు 2 టమాటాలు తీసుకొని 2 టమాటాలు కట్ చేసి అవి కూడా వేసి, అవి కూడా మగ్గిన తర్వాత పసుపు, కారం పొడి, జీలకర్ర పొడి అవి వేసి మసాలా కొద్దిగా ఉంటే మసాలా వేసి బాగా మగ్గిన తర్వాత కూరలో నీళ్ళు వేసుకొని మూత పెట్టుకుంటే దగ్గరికి కూర అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కూర రెడీ. ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.